10వ అధ్యాయము. దేవునితో ముందుకు సాగుట. నీతి విశ్వాసం గల ఓ దైవశూరుడా, సాగిపో, బహుమానం సమీపంగానే ఉంది. కాబట్టి వసతి గృహాలను, విశాల భవంతులను, పొలాలను, వంతెనలను, వాగులను, వనాలను, బీడు భూములను దాటిపో. సర్వాంగ కవచం ధరించి ఏమి సంభవించినా ఆ పరిశుద్ధ పట్టణాన్ని చేరే వరకు సాగిపో. దేవునితో కలిసి ముందుకు సాగాలంటే దానికి పరిశుద్ధమైన ధైర్యం కావాలి. తండ్రి చీకటిలో ఉంటే బిడ్డ భయపడకుండా తండ్రి కోసం ఆ చీకటిలోకి ఎలా వెళ్తుందో అలాగే విశ్వాస జీవితపు పయనం కూడా ఉంటుంది. ఒక్క అడుగు ముందుకు వేయగానే రెండో అడుగు వేయడానికి ధైర్యం వస్తుంది. మనం ముళ్ళబాట అనుకునేది నిజానికి మన ప్రభువు, పరిశుద్ధులు, సాక్షి సమూహము మనకంటే ముందుగా నడిచిన మార్గమే. దేవుని నమ్మకత్వాన్ని ఎరిగిన విశ్వాసవీరులు ఏమాత్రం భయపడక ముందుకే సాగిపోతారు. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. రోమా 4వ అధ్యాయం 17వ వచనం. కళింగపట్నం సముద్ర తీర ప్రాంతం. ఆ సముద్రపు ఒడ్డున జాలర్లు పూరి గుడిసెలలో నివసిస్తుంటారు. ఆ సముద్రాన్నే దేవతగా భావించి పూజిస్తుంటారు. ఆత్మలను పట్టే జాలరి అయిన నీనా ఒకసారి వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పెద్ద తుఫాను వచ్చింది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు లేచి హోరు గాలి, కుంభవర్షం కురుస్తూ ప్రకృతి అంతా బీభత్సంగా విలయతాండవం చేస్తున్నది. సృష్టికర్తను ఎరుగక సృష్టినే పూజిస్తున్న ఆ పేద జాలర్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తాము నమ్ముకున్న సముద్రపు దేవతే తమను కబళించి వేస్తుందేమో అనిపించింది వారికి. నిరుపేదలైన జాలర్ల గుడిసెలు నేలమట్టం అవడమే కాకుండా వారి ప్రాణాలకు సహితం ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. జాలర్లంతా భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దిక్కుతోచని విధంగా ఉన్నారు. నీనా పరిస్థితి అంతా గమనించి తన ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ భయంకరమైన తుఫానులో సముద్ర తీరానికి వెళ్ళి తన 2 చేతులు పైకెత్తి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ తుఫానును గద్దించింది. అంతవరకు ప్రళయ భీకరంగా గర్జిస్తున్న తుఫాను వెంటనే నిమ్మళించింది. అది చూసిన జాలర్ల ఆశ్చర్యానికి అంతులేదు. వారు ఇటువంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదు. వెంటనే వారు ఆమె కాళ్ల మీద పడి నమస్కరించబోయారు. కానీ నీనా వారిని వారించి, నిజదేవుడు, సమస్త సృష్టిని సృష్టించినవాడు, మానవులందరి కొరకు, మానవులందరి పాపాల కొరకు మరణించినవాడు ఆయన యేసు ప్రభునే పూజించాలి అని చెప్పి వారికి ప్రభువుని గురించి వివరించి ప్రభు వద్దకు వారిని నడిపించింది. నీనాకు దేవుడు గొప్ప వివేచన వరాన్ని దయచేశాడు. ఎదుటివారు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించి ఒకవేళ వారు తప్పుగా ఆలోచిస్తుంటే వారిని మృదువుగా మందలించేది. తన ఇంటికి వస్తున్న అతిథులను వారు ఇంకా రైలు దిగకుండానే వారి రాకను గురించి తన స్నేహితులకు చెప్పి వారి కోసం అన్నీ సిద్ధం చేయమని చెప్పేది. తనను కలుసుకోవడానికి వచ్చేవారు అపరిచితులైతే వారు ఎందుకు వస్తున్నారో, వారి అవసరత ఏమిటో ముందుగానే గ్రహించేది. ప్రార్థన, దేవునితో నిరంతర సహవాసం, ఈ 2 ఆమె విజయవంతమైన జీవితానికి ముఖ్య కారణాలు. సాధు సుందర్ సింగ్ గారి పుస్తకాలలో మనం చదివే అద్భుత గ్రహణ శక్తి ఆమెలో ఉండేది. శరీరరీతిగా ఆమె బరంపురంలో ఉన్నప్పటికీ ఆత్మలో అనేక స్థలాలను దర్శించేది. నీనా శరీరరీతిగా బరంపురంలో ఉండగా ఆమెను దర్శనంలో చూచినట్టు లేలగా ఇతర స్థలాలలో ఆమె స్నేహితులు చూచి ఆమె స్వరం వినేవారు. నీనా ప్రభుతో నిత్య సహవాసం కలిగి ఉన్నందున ఏ విషయంలోనైనా నిజాన్ని గ్రహించగలిగేది. ఒకసారి ఒక యవనస్తుడు తన స్నేహితునితో నీనాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నీనా ఆ విషయం ఆత్మలో గ్రహించి అతన్ని అడిగింది. ఆ యవనస్తుడు తాను అలా మాట్లాడలేదని అబద్ధం చెప్పినప్పుడు, నీవు నీ స్నేహితునితో ఈరోజు మాట్లాడుతుండగా నా ఆత్మ నీతో ఉన్నది కదా అని అనగానే ఆ యవనస్తుడు మరి మాట్లాడలేదు. అయితే నీనా అటువంటి వాటిని మనసులో ఉంచుకోకుండా ప్రేమతో వారి తప్పులు క్షమించేది. తన హృదయంలో ఎవరి మీద కక్ష, ద్వేషం ఉంచుకునేది కాదు. 13 వేరు పద్ధతుల ద్వారా నీనా దేవుని చిత్తాన్ని తెలుసుకునేది. తనకు తెలియని భాషలో ఉన్న ఉత్తరాలు కూడా దేవుని సహాయంతో చదవగలిగేది.
స్నేహితునితో మాట్లాడినట్లు నీనా దేవునితో మాట్లాడేది. నీనాతో పరిచయం ఉన్న మిషనరీలందరూ ఆమె ద్వారా ఏదో విధమైన దీవెన పొందినవారే. అయితే తనకివ్వబడిన తలాంతులను గురించి నీనా ఏమాత్రం అతిశయించేది కాదు. ఆత్మలను సంపాదించే వరమే అత్యంత విలువైన వరంగా భావించేది, ఆనందించేది. చైనా, ఇండియా, ఆఫ్రికా దేశాలలో మిషనరీగా ఉన్న సిటీ స్టడ్ సతీమణితో నీనా సన్నిహిత సంబంధం కలిగి ఉండి వారిద్దరూ పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. ప్రార్థనలో ఇతరులను గురించి నడిపింపును పొంది దానిని వారికి తెలియచేయడం అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న పని. తనకివ్వబడిన ఈ బాధ్యతను నీనా ఎంతో ధైర్యంగానూ చక్కగానూ నిర్వర్తించేది. ఈ పుస్తక రచయిత విషయంలో ఆమె చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. ఒక్కొక్కసారి ఎవరైనా జబ్బుపడి ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో ఆమెను సలహా అడిగితే దేవుని నడిపింపును బట్టి వద్దు అని చెప్పేది. అవతలి వ్యక్తి దైవిక స్వస్థత మీద నమ్మకముంచి తప్పక స్వస్థపడేవాడు. వివాహ విషయంలో ఎవరికి సలహాలిచ్చేది కాదు, కానీ తన శరీరాలను పవిత్రంగా కాపాడుకోమని హెచ్చరించేది.